వేస్లాడండి. మేము విశాఖపట్నం వచ్చాం కదా అని వైజాగ్, కానీ విశాఖపట్నం అనేది మా రైల్వే స్టేషన్ బయట మధ్యలో చేపలు, చుట్టూ వాటర్ పడుతూ ఉన్నాయి. మంచి ప్లేస్గా ఉంది బయట. గాంధీ తాత కూడా ఉన్నాడు ఇక్కడ. మళ్ళీ వచ్చేసి గుంటూరు వెళ్తున్నాము. చిలకలూరుపేట శాలమన్న చర్చికి నేను సేవలోకి వచ్చిన కొత్తలో ఇవన్నీ చూశాను. కొన్ని చర్చీలు దర్శించి వాళ్ళు చేస్తున్న సేవా పరిచర్య ఎట్లా ఏమి అనేసి మీరు చూడండి ఎట్లుంటాయో. అందరి పేర్లు పెట్టారు ఇక్కడ. సురేష్ టికెట్లు తీసుకుని పోయినాడు. ఎంత పెద్ద రైల్వే స్టేషన్ చూపిస్తాను. ఇది ఒక్క భాగమే. రైల్వే స్టేషన్లో చూడండి ఎంత పెద్ద ఫ్యాన్ ఉందో. రైల్వే స్టేషన్లో మా వాళ్ళు ఇది పైకి పోతున్నాము, మాకు 3వ ప్లాట్ఫారం అని చెప్పారు. హాయ్. దిగే వాళ్ళు అవలా దిగుతూ ఉన్నారు, ఎక్కే వాళ్ళు ఎవరు ఎక్కుతున్నారు. నాకైతే స్టార్టింగ్లో భయం ఉంటానింది ఎక్కి దిగాలంటే, ఇప్పుడైతే భయం లేకుండా పోయింది. ట్రైన్ చూడండి 1, 2 మొత్తం ఇదంతా రైల్వే స్టేషన్. ఈ వల్ల నుంచి మొదలుకొని ఆ వల్ల మొత్తం 8 ప్లాట్ఫారంలు ఉన్నాయి. చూడండి ఎంత ఫుల్ రష్ ఉన్నారు. భువనేశ్వర్ చెన్నై ఎక్స్ప్రెస్ ఇది. నడుస్తూనే ఉంటుంది జనాలు. ట్రైన్లకే ఇంత జనాలు ఉన్నారంటే ఇంకా బస్సులు, కార్లు ఎంతమంది వస్తూ ఉంటారు, రోజుకి ఎంతమంది జర్నీ చేస్తూ ఉంటారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. అయితే మన ప్రయాణం అంతటిలో కూడా దేవుడు తోడుగా నీడుగా ఉంటున్నాడండి. కేవలం ఆయన కృప మాత్రమే.